ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢమాసంలో వచ్చే శనివారం పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మంలో ఆషాఢమాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శనివారానికి ఇంకా చాలా విశిష్టత ఉంటుంది. ఇక ఆషాఢంలో శనివారం నాడు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే గనక మీ కుటుంబానికి ఎన్నో అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. మీరు శ్రీవారి అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు. ఆషాఢమాసంలో శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, ఎలాంటి విధి విధానాలను పాటించాలి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వారాలలో శనివారం ఒకటి. అయితే ఇక ఆషాఢమాసంలో వచ్చే శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. ఈ శక్తివంతమైన ఆషాఢ శనివారం నాడు మీరు కోరిన వరాలను ప్రసాదించే ఆ శ్రీవారిని పూజిస్తే ఆయన అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఈ ఆషాఢ శనివారం రోజున ఆడవాళ్ళు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఆషాఢంలో ప్రతి శనివారం నాడు ఇంట్లో అందరూ కూడా తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ శనివారం రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకొని పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో ఒక చిన్న ముగ్గుని వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పూజగదిలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రోజున విశేషంగా అలంకరించుకోవాలి. స్వామివారి చిత్రపటానికి నిండుగా పూలతో అలంకరించి తులసీ దళాలతో కూడిన మాలను వేయాలి. తులసీ దళాలతో శ్రీవారిని పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇక ప్రతి ఒక్కరి ఇళ్లల్లో సహజంగా దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపాలను వెలిగిస్తుంటారు. అయితే విశేషంగా ఈ ఆషాఢం శనివారాలలో పిండి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. పిండి దీపాలతో శ్రీవారిని పూజిస్తే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి ఈ ఆషాఢ శనివారాల్లో ఇంట్లో పూజలు చేసేటప్పుడు పూజలో పిండి దీపాలను వెలిగించండి. బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక ముద్దలా తయారు చేసుకొని ఆ పిండితో చిన్న ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదలు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి 5 వత్తులతో దీపం వెలిగించండి. పిండి దీపానికి ఒక పుష్పం సమర్పించి దీపానికి ఒక నమస్కారం చేసుకోండి. ఇక మీ పూజగదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లు నింపి పెట్టుకోండి. రాగి చెంబులో నీళ్లను పోసి అందులో 2 తులసీ దళాలను వెయ్యండి. ఆ రాగి చెంబును మీ పూజగదిలో పెట్టుకోండి. పూజలో ఉండే దైవశక్తి మొత్తం ఆ నీటిలోకి చేరుతుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత పూజగదిలో ఉన్న ఈ నీటిని ఇంట్లో ప్రతి ఒక్కరూ తీర్థంలాగా స్వీకరించండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ తీర్థాన్ని స్వీకరిస్తే ఆ స్వామివారి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. ఇక పూజలో శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి. ఇక స్వామివారిని పూజించేటప్పుడు గోవిందనామాలు అంటూ పూజ చేయండి. ప్రతి ఆషాఢ శనివారం నాడు గోవిందనామాలను చదివితే ఆ స్వామివారు సంతోషించి మీ ఇంటిపై తన కరుణా కటాక్షాలను కురిపిస్తాడు. ఒకవేళ గోవిందనామాలను చదవలేనివారు ఓం నమో వెంకటేశాయ నమః
అనే మంత్రాన్ని అనుకుంటూ స్వామివారిని పూజించండి. శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి. కాబట్టి స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి శ్రీవారికి ఒక నమస్కారం చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ శనివారం రోజున ఒక కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తును గీసి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే గట్టెక్కాలని శ్రీవారికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. మీకున్న డబ్బు సమస్యలన్నీ తొందరలోనే తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ ఆషాఢం శనివారం నాడు రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. అలాగే ప్రతి ఆషాఢ శనివారం నాడు రావి చెట్టు వద్దకు శ్రీ మహాలక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ ఆషాఢ శనివారంలో తప్పనిసరిగా రావి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. ఇలా చెయ్యడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఆషాఢ శనివారం రోజున మీకు వీలైతే శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ఆలయ ధ్వజస్తంభం సమీపంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఆ ఏడుకొండలవాడి మనసు మంచులా కరిగి ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఇక శనివారం నాడు తప్పనిసరిగా కొన్ని విధి విధానాలను కూడా పాటించాలి. శనివారం రోజున పొరపాటున కూడా నూనెను కొనరాదు. అలాగే తోటకూర తినకూడదు. నలుపు రంగు వస్త్రాలను కూడా ధరించకూడదు. భార్యాభర్తలిద్దరూ కూడా బ్రహ్మచర్యం పాటించాలి. మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ఈ ఆషాఢమాసంలో ఆవును పూజించండి. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతల వాసం ఉంటుంది. ఆవుకు పూజ చేయడం, ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం, ఆవుకు ప్రదక్షిణాలు చేయడం ఇలాంటివి చేయడం వల్ల మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ఆషాఢమాసంలో చేసే దానాలకు చాలా విశేషమైన పుణ్యఫలితం ఉంటుంది. ఈ ఆషాఢంలో తప్పనిసరిగా ఆడవాళ్లు తమ చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలను చేయరాదు. ఇక శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలంటే ఎంతో ప్రీతికరం. కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఈ ఆషాఢ శనివారం రోజున ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి మీ పూజగదిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. ముఖ్యంగా ఈ మాసంలో 7 శనివారాల వ్రతం ప్రారంభిస్తే శ్రీవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఈ ఆషాఢ శనివారం సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. జాతకంలో శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం రోజున ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.